హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనకు అందుతా ఉంది. అది ఆ యొక్క అప్డేట్ గురించి ఇక్కడ మనము ఈ వీడియోలో చర్చిద్దాం. సో మెయిన్గా ఏంటంటే 25,000తో డిఎస్సి డిఎస్సి ఉండాలి. తర్వాత 47 ఏళ్ళ వయోపరిమితి డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి ఉండాలన్నటువంటి ఒక అప్డేట్ మనకు వస్తూ ఉంది. సో ఈ అప్డేట్ ఆ, ఎవరు ఎవరి నుంచి వచ్చింది? సో ఈ ప్రభుత్వం నుంచి వచ్చిందా, లేకుంటే ఇంకేమైనా ఆ, విద్యాశాఖ నుంచి వచ్చిందా, లేకుంటే ఇంకా ఉద్యోగ వర్గాల నుంచి వచ్చిందా అన్నటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిద్దాం. సో దీని ప్రకారము ఒకవేళ ఈ విధంగా 25,000 డిఎస్సితో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఎప్పుడు వస్తూ ఉంది? సో తర్వాత ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి జనరల్ కుదించి 44 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు కుదించినట్టుగా ప్రభుత్వం మనకు రీసెంట్గా మనకు అందినటువంటి వార్త. మరి మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు అనేటువంటి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, 47 ఏళ్ల వయోపరిమితి అనే ఈ యొక్క వార్తలో ఎంతవరకు నిజం ఉంది అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. సో ఆ యొక్క ఈ వచ్చినటువంటి ఈ అప్డేట్స్ ని చర్చించే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ who are watching my channel and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially TET and DSE examinations. ఎందుకంటే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది నా ఛానల్ నా వీడియోస్ చూడడం వల్ల. సో అందుకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఎంకరేజింగ్ మీ. సో ఇప్పుడు ఈ యొక్క విషయంలో 25,000తో డిఎస్సి తర్వాత డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి పెంపు అన్నటువంటి ఈ విషయాలను ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తే గత 3 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ప్రాసెస్లో ఏం జరిగింది? రీసెంట్గా గవర్నమెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్ళకి చేసింది. అది దాని వెనకాలనే మళ్ళీ ఇంకొక జీవో కూడా రిలీజ్ చేసింది. ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల వయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు కుదించింది. సో ఇది ఎలా ఆపింది అంటే ఇప్పటికీ మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగస్తుల వయసు పెంచారు. సో తర్వాత అదే ఒక ఉద్యోగస్తుల వయసు పెంచడం వల్ల జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉందని బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ ఈ డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళకు కుదించడం అన్నది మళ్ళీ ఇదొక నిరాశకు గురి చేసింది అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఈ యొక్క నిరుద్యోగ సంఘాలు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర సమాజం కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఒక డిఎస్సి కూడా రాలేదు. డిఎస్సి రాకపోను డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని తగ్గించడం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయము. సో అదేవిధంగా 2018 డిఎస్సి నాటికి 7,500 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఈ 3 సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు దాదాపు 18,000 మంది ఉన్నారు. సో కొంతలో కొంత మినిమం అనుకున్నా కూడా 25,000 నుంచి 35,000 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వీటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఈ యొక్క అభ్యర్థుల వయోపరిమితిని తగ్గిస్తూ ఈ విధంగా ఉంటున్నారు అని నిరుద్యోగ సంఘాలు నిరసనలను మొదలు పెట్టడం గమనించాం. ఎక్కడ మొన్ననే ఈ 2 రోజుల క్రితమే కర్నూలు జిల్లా కేంద్రంగా ఉపాధ్యాయ నిరుద్యోగులందరూ ఒక భారీ సంఖ్యలో నిరసనల కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే, మీరు ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని తగ్గించినటువంటి ఈ జీవోని మీరు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రం అంతా నిరసనలు చేపట్టడానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం
ప్రభుత్వం దీనిపైన స్పందించి ఆ యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. సో అది సమంజసమైన డిమాండ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం అభ్యర్థులు వెయిట్ చేస్తున్నప్పుడు మరి 4 సంవత్సరాల కాలం వాళ్ళ యొక్క లైఫ్లో లాస్ అయినట్టే కదా. మరి ఆ 4 సంవత్సరాల కాలం లాస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కుదిస్తే ఎంతమందికి నష్టం జరుగుతుంది? కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ సమంజసమైంది. దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలని కూడా మనందరం ఆశిద్దాం. అదే సమయంలో కూడా ప్రభుత్వ శాఖలో దాదాపు 1,50,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్ని శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఈ శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఫిలప్ చేయాలి అన్నటువంటి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. సో వీటన్నిటి విషయాల్లో టెట్ విషయం కావచ్చు, డిఎస్సి విషయం కావచ్చు, ప్రభుత్వ వివిధ శాఖలలోని ఉద్యోగుల వేకెన్సీస్ కావచ్చు, వీటన్నిటినీ ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ కార్యాచరణ ప్రకటించాలి. అన్నిటికంటే ముందు మెయిన్గా డిఎస్సికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించాలి. జనవరి కూడా అయిపోయింది. సంక్రాంతికి ఒక నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వ పెద్దలు డిసెంబర్ నెలలో చెప్పినప్పటికీ డిఎస్సి మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా స్పందించి తగిన కార్యాచరణ విడుదల చేయాలన్నటువంటిది ఇటు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి కాకుండా ఉద్యోగ అభ్యర్థుల నుంచే ఉద్యోగ సంఘాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నుండి కూడా వస్తున్నటువంటి డిమాండ్. సో ఈ డిఎస్సి టెట్ రెండు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి పట్ల చిత్తశుద్ధి నిరూపించుకొని ముందడుగు వేయాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ప్రభుత్వం స్పందించుతుందని ఆశిద్దాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, డిస్కంటిన్యూ చేయకండి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? దాదాపు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇక జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, ఒక మంత్లో, ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్, ఈ కపుల్ ఆఫ్ మంత్స్లోనే నోటిఫికేషన్ 100% వస్తుంది. లేకపోతే నీకు ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అది రిలీజ్ చేయాల్సిందే. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూ చేయండి. విల్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ విల్ హోప్ ద డిఎస్సి అండ్ టెట్ నోటిఫికేషన్ విల్ రిలీజ్ దిస్ మంత్ ఓన్లీ. సో I wish you very all the best for the candidates who are preparing for DSC and TET and who are waiting for DSC notification. I wish you very all the best. Keep watching for latest updates. Thank you so much.